కావలి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 7 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నిధులతో కావలి రూరల్, బోగోలు మండలాల్లోని పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన మాగుంట పర్వతం పేరును కావలి ట్రంక్ రోడ్డుకు పెట్టినట్లు వివరించారు. ఈ మేరకు త్వరలోనే గెజిట్ విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు. కావలి నియోజకవర్గానికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని ఈ మేరకు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావలి నియోజకవర్గానికి దాదాపు 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోటి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు వేయడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో భాగంగా హైయెస్ట్ మంచి మెజార్టీ ఈరోజు మాకు మంచి మెజార్టీని ఇచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ రోజున చలంచర్ల గ్రామానికి 1,80,000 రూపాయలతో ఈ రోజున సిమెంట్ రోడ్లని మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చలంచర్ల, పేపర్లపాలెం, సిరిపురం మీదుగా ఈ రోజున ఆ గ్రామానికి వెళ్ళేటువంటి బ్రాంచ్ రోడ్డు ఇబ్బందిగా ఉంటే మార్కెట్ ఫండ్స్ నుంచి 2,75,00,000 రూపాయలతో ఆ గ్రామానికి ఈరోజు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సిమెంట్ రోడ్ల కింద 1,80,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా అన్నగారిపాలెం నుండి అన్నగారిపాలెం బ్రాంచ్ రోడ్డు నుంచి మన మత్స్యకారులు నివసించేటువంటి వెంకటేశ్వరపురం పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే దానికి ఈరోజు 90,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవరంలో హరిజన, అరుంధతి, బీసీ, ఎస్టీ కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు లేకపోతే అక్కడ ఒక 60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. తాడిచెట్లపాలెం, బోగోలు మండలం తాడిచెట్లపాలెం ఆ ఉన్నటువంటి వాసులందరూ కూడా మాకు నిన్నటి రోజున మంచి మెజార్టీని ఇస్తే ఆ గ్రామానికి ఈరోజు అదనంగా 40,00,000 రూపాయలు ఈరోజు నిధులను కూడా వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా తుమ్మలపేట మమ్మల్ని ఆదరించినటువంటి మా పంచాయతీ అన్నగారిపాలెం, తుమ్మలపేట గ్రామం మీద ఎప్పుడూ లేనటువంటి మెజార్టీని ఇచ్చినటువంటి ఆ గ్రామానికి దాదాపు 1,60,00,000 రూపాయల వరకు కూడా ఈ రోజున మళ్ళా నిధులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అమరావతికి ఒక 10,00,000 రూపాయలు, సర్వాయిపాలెం పంచాయతీకి ఒక 20,00,000 రూపాయలు, కొండబెట్టుకుంట బోగోలు మండలంలో ఉన్నటువంటి కొండబెట్టుకుంట ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటువంటి మెట్లు నిర్మాణం కొరకు కావచ్చు, ఆ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు కావచ్చు 55,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. బోగోలు మండలం తాళ్ళూరు పంచాయతీకి 14,00,000 రూపాయలు, అదేవిధంగా జువోజని పంచాయతీకి 25,00,000 రూపాయలు, హెచ్జీవి కండ్రికి 10,00,000 రూపాయలు. ఇలా దాదాపు ఈ 2 మండలాల మీద అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు కురిపించిన వరాలు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా కావలి 2004 నుంచి 2009 వరకు కూడా కావలికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు కీర్తిశేషులు అయ్యారు. వారి జ్ఞాపకార్థం కావలి ట్రంక్ రోడ్డు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. కావలిని 4 లైన్స్ గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు ఆమె పేరు మీదన కావలి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా శాంక్షన్ చేసి
తొందరలోనే గెజెట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంక్ రోడ్డుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ జీవో కూడా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఎంతో కొంత కావలికి సేవ చేసిన వ్యక్తులు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకునేటువంటి భాగంలో నిన్నటి రోజున పైలాన్లో కూడా కావలికి సేవ చేసిన నాయకులందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో కొంత ముందు చూపుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రంక్ రోడ్డుకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా కావలికి ఈ రోజున ఉదయగిరి ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మద్దతుపాటుకు వెళితే కావలిలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కావలికి ఒక ట్రంక్ రోడ్డే కాదు, కావలికి ఒక బైపాస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఇమీడియట్ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతానని చెప్పి సారు దానికి కూడా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.